ప్రధాని మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో అధికారుల్లో హైటెన్షన్ నెలకొంది. హెలికాప్టర్లో వెళ్లడానికి వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు వాహన శ్రేణితో ట్రయల్ రన్ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ బైపాస్లో వంతెన దెబ్బతిన్న మార్గంలోనే తిరిగి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సి ఉండటం, మరమ్మతులు పూర్తి కాకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రధాని వాహన శ్రేణి వెళ్లడానికి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అలీ అందిస్తారు. అలీ, ఎటువంటి ఏర్పాట్లు చేశారో అధికారులు? ఒకవేళ హెలికాప్టర్ వెళ్ళేటువంటి అవకాశం లేకపోతే, వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? చూసుకున్నట్టయితే కనుక కొంత మబ్బుగా ఉంది. పూర్తిస్థాయిలో కూడా ఉదయం అదే భీమవరం కూడా చిరుజల్లులు కూడా జల్లులు కురిశాయి. ఈ నేపథ్యంలో కూడా అధికారులు హై టెన్షన్ మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భీమవరానికి ఇక్కడ రావడానికి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కూడా హెలికాప్టర్ ట్రయల్ రన్స్ వేయడం జరిగింది. దాంతో పాటు ఈ ఉదయం ఏదైతే వర్షం పడుతున్న సూచనలతో పాటు అధికారులు అక్కడి నుంచి ఒకవేళ అక్కడ అనుకూలించకపోతే నిజంగా అక్కడ విమానం సంబంధించి కానీ అక్కడ హెలికాప్టర్ సంబంధించి అక్కడ విమాన శాఖ సంబంధించి పూర్తిగా సిగ్నల్స్ ఇక్కడ రాకపోతే కనుక అది ఆ హెలికాప్టర్ ద్వారా రావడానికి వీలు ఉండదు అని చెప్పి కూడా అక్కడ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాణిని నేరుగా అక్కడి నుంచి బై రోడ్ తీసుకొస్తే కనుక అది హనుమాన్ జంక్షన్ మీదుగా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కొంత ఏదైతే కొంత ప్రిపరేషన్ చేసి కలవట్టు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది వాతావరణం. సో అధికారులు హఠావుట్న కూడా ఆ మార్గంలో కూడా తీసుకురావాలని చెప్పి పనులు కూడా పూర్తి స్థాయిలో కూడా క్లియర్ కట్ గా చేసే పరిస్థితి. అయితే ఏదైనప్పుడు కూడా వాతావరణం అనుకూలిస్తుంది అని చెప్పి కూడా ఇక్కడ ధీమా ఎక్కడ అధికారులు అయితే క్లియర్ కట్ గా చెప్తున్నారు. అయితే విమాన శాఖ సంస్థ అధికారులు మాత్రం ఒకవేళ అనుకూలించకపోతే బై రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం తీసుకెళ్లాల్సి పడుతుంది అని చెప్పి కూడా అధికారులు సూచించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పిన్ టు పిన్ ఏదైతే కేంద్ర నిఘాతో పాటు సపరేట్ గా ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించిన ఏదైతే అధికారులు ఏదైతే ఉన్నారో దీనిపై నిగ్రమై పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇంకా 2 గంటల్లో సభకి ఈ సభ స్థలి దగ్గరగా నరేంద్ర మోడీ గారు వస్తారు. ఇక్కడ కాంస్య విగ్రహానికి ప్రారంభించడానికి ఇక్కడ వాతావరణం బాలేదు కాబట్టి విజువల్ ద్వారా ఆన్లైన్ ద్వారా సభాస్థలం నుంచే ఈ అల్లూరి సీతారామన్ సంబంధించిన కాంస్య విగ్రహానికి ఎక్కడి నుంచే బటన్ నొక్కుతారో అక్కడ ప్రారంభిస్తారన్నమాట. సో దీనికి సంబంధించిన అధికారులు పూర్తిగా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు పురంధరేశ్వరితో పాటు అనేక కేంద్ర మినిస్టర్లతో పాటు ఇక్కడ రావడం జరిగింది. మరికొంతమంది గన్నవరం దగ్గర నరేంద్ర మోడీ గారు రిసీవ్ చేసుకుని ఇక్కడ స్వాగతంగా ఆహ్వానం పలకడానికి ఎదురు చూస్తున్నారు. దాంతో పాటు అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మంత్రులు ఉన్నారో ఇప్పటికే పొట్టు సత్యనారాయణ లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు స్థానిక మంత్రులు కూడా ఈ సభాస్థలి దగ్గర చేరుకున్నారు. కార్యకర్తలతో పాటు ఇక్కడ ఎవరైతే ఈ అభిమానులు అల్లూరి సీతారామన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరైతే ఈ క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో రావడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే విఐపీ గ్యాలరీస్ అదే విఐపీకి వెళ్ళడానికి ఒక గ్యాలరీ అలాగే సాధారణంగా వచ్చే ఇక్కడ సభకు వచ్చే వ్యక్తులు ఏదైతున్నారో వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం 10 డిటెక్టర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పిన్ టు పిన్ లోపలికి ఎటువంటి సామాన్లు తీసుకోకుండా ప్రతి ఇప్పుడు ఐడి కార్డ్స్ సహా లోపలికి పంపించేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఒకవేళ అధికారులు క్లియర్ కట్ గా వాతావరణం అనుకూలిస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదంటున్నారు. కానీ విమాన శాఖకు సంబంధించిన ఏదైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక చిన్న లిటిగేషన్ అయితే పెట్టినట్టు కనిపిస్తుంది. ఎస్, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే ఒకవేళ రోడ్డు మార్గాన కానీ రోడ్డు మార్గం గుండా కూడా వెళ్ళడానికి వీలు లేకపోయినా లేకపోతే సమయం ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమైనా చూడటం జరిగిందా? లేకపోతే విజయవాడ నుంచే ఆయన వర్చువల్ విధానంలో ఆవిష్కరించేటువంటి అవకాశం ఉందా? దీనికి సంబంధించి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు అధికారులు? అంటే ప్రస్తుతం అధికారులు అయితే ఆల్రెడీ 2 ట్రయల్ రన్స్ అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా భీమవరం ఏదైతే సభాస్థలికి 2 ట్రయల్ రన్స్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర ఏదైతే చిన్న మరమ్మతుల పనులు ఏదైతే ఉన్నాయో అక్కడ కొంత ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అక్కడ పూర్తిస్థాయిలో కూడా అక్కడ అధికారులని ప్రత్యేకించి హుటాహుటిన అక్కడ చిన్న పనులు ఏదైతే ఉన్నాయో కూడా క్లియర్ కట్ గా చేసి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ కూడా సమస్య ఇంకా 2 గంటలు రావడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది కాబట్టి పూర్తిస్థాయిలో కూడా ఆ పనులు కూడా పూర్తి అవుతాయి. సో బై రోడ్డు మార్గంగా రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు కూడా అంటే ఒక ప్రధాన నరేంద్ర మోడీ వస్తున్నారంటే కనుక వారం ముందులో లేకపోతే ముందుగానే ఒక ప్లానింగ్ ఉంటది. సో ఆల్రెడీ ప్రత్యేకించి ఇక్కడ హెలికాప్టర్ 4 హెలికాప్టర్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా చెకింగ్ చేసి పెట్టినప్పుడు కూడా వాళ్ళు అక్కడ ట్రయల్ చేశారు. కానీ ఎక్కడ దీనికి అంటే వాతావరణం అనుకూలించకపోతే బై రోడ్ లో రావడం దాని ట్రయల్ నిన్న కూడా చేసుకునే పరిస్థితి ఈ రోజు చేసిన పరిస్థితి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అలీ.
ఇక ప్రధాని మోదీ కాసేపట్లో రాజ్భవన్ నుంచి ఏపీకి బయలుదేరుతారు. ముందుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి అక్కడ హై అలర్ట్ నెలకొంది. అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, రాజ్భవన్ వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజ్భవన్ నుంచి ప్రధానమంత్రి మోడీ బేగంపేట విమానాశ్రయానికి కూడా బయలుదేరున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఒక రూట్ మ్యాప్ను కూడా క్లియర్ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. పూర్తిగా రోడ్ని కూడా క్లియర్ చేసిన పరిస్థితి కూడా మనం గమనించాము. ఏ ఒక్కరిని కూడా రోడ్లపైకి రాకుండా పూర్తిగా ట్రాఫిక్ సంబంధించి కూడా పోలీసులు యొక్క అన్ని విభాగాలు కూడా రోడ్డు పైన వచ్చి దీనికి సంబంధించి ఒక కాన్వాయ్ కూడా బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరేందుకు కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా పోలీసులు చాలా క్లియర్గా చేశారు. అయితే ఇక్కడి నుంచి 9:10 ప్రధాని బయలుదేరుతారు. 9:20 ప్రధాని బేగంపేట విమానాశ్రయాన్ని చేరుకొని అక్కడి నుంచి గన్నవరానికి కూడా బయలుదేరుతారు. గన్నవరం చేరుకునేసరికి 10:10 అక్కడ చేరుకుంటారు గన్నవరం ఎయిర్పోర్ట్కి. దాని తర్వాత అక్కడ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము గన్నవరానికి చేరుకున్న దాని తర్వాత నేరుగా యొక్క పశ్చిమ గోదావరి భీమవరంకి చేరుకొని 11 గంటలకు ఏఎస్ఆర్ పార్కులో ఉన్న అల్లూరి సీతారామరాజు 120వ జయంతి పురస్కరించుకొని సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గొన్న దాని తర్వాత తిరిగి 12:20 హెలికాప్టర్లో గన్నవరం చేరుకుంటారు. దాని తర్వాత 1:10 తిరిగి ఢిల్లీకి వెళ్తారు. 3:30 కూడా ఢిల్లీ చేరుకుంటారు. అయితే 2 రోజుల పర్యటన నేపథ్యంలో చాలా బిజీగా గడిపిన మోడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా బయలుదేరుతున్నారు. అయితే మనం చూడొచ్చు ఈ యొక్క దృశ్యాలను కూడా పూర్తిగా పోలీసులు ఈ యొక్క కాన్వాయ్కి సంబంధించి కూడా రూట్ మ్యాప్ను కూడా క్లియర్ చేశారు. అక్కడి నుంచి కూడా ఇక బేగంపేట ఎయిర్పోర్ట్కు బయలుదేరేందుకు కూడా ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రము రాజ్భవన్ నుంచి మునప్ప సర్కిల్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ మీదుగా బేగంపేట విమానాశ్రయాన్ని కూడా చేరుకుంటారు. ఈ యొక్క చేరుకోవడానికి కూడా దాదాపు 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతుందని చెప్పి కూడా పోలీసులు దీనికి సంబంధించి అంచనా కూడా వేసిన నేపథ్యంలో దీనికి పూర్తిగా పోలీసులు అన్ని సన్నాహాలు కూడా చేశారు. అయితే ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా ఈ యొక్క గన్నవరానికి చేరుకోనున్న మోడీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే ప్రస్తుతానికి చూస్తే మాత్రం అంటే మరికొద్ది 2-3 నిమిషాలలోనే ఈ యొక్క కాన్వాయ్ కూడా బయలుదేరుతుంది. కాన్వాయ్కి సంబంధించిన యొక్క పైలట్ కావచ్చు, ప్రోటోకాల్ సంబంధించిన ఒక వాహనం కూడా ముందుగా ఇక ట్రయల్ రన్ కూడా వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య కావచ్చు, అంతేకాకుండా రోడ్లపైకి ఇతర వ్యక్తులు ఎవరు కూడా రానివ్వకుండా పూర్తిగా పోలీసులు భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. భారీ గేట్లు ఏర్పాటు చేసి రోడ్డు మధ్యలో పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రాజ్భవన్లో నిన్న రాత్రి బస చేసిన మోడీ అప్పటి నుంచి కూడా పోలీసులు పూర్తిగా ఎస్పీజీ పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే ఇందులో భాగంగా దీనికి సంబంధించి అక్కడ ఎవరిని కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తైన భవనాలపైన కూడా ఎవరిని కూడా ఉండనీయకుండా పోలీసులు ఎస్పీజీ పోలీసులతో సహా మొత్తానికి ఈ యొక్క భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు మధ్యలో దీనికి సంబంధించి ఎవరు కూడా రానివ్వకుండా భారీ గేట్ కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. కాబట్టి దీనికి సంబంధించి చూస్తే మాత్రము అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. అయితే మొత్తానికి మోడీ ఈ యొక్క బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతున్న నేపథ్యంలో కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్న పోలీసులు మరికొద్ది క్షణాల్లో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంటారు. అక్కడ మోడీ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో పాటు దానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం అక్కడ అందరూ కూడా మోడీకి ఘన స్వాగతం పలుకుతారు. అయితే మోడీతో పాటు కిషన్ రెడ్డి కూడా ప్రత్యేక ఫ్లైట్లో ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర గవర్నరు తమిళసైతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడ సెండ్ ఆఫ్ కూడా ఇస్తారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేసిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రము మరికొద్ది క్షణాల్లో అంటే మరికొద్ది నిమిషాల్లోనే ఒక మోడీకి సంబంధించిన కాన్వాయ్ కూడా బయలుదేరుతుంది. అంటే 9:10కే ఇక్కడి నుంచి కూడా రూట్ క్లియర్ చేయాలని చెప్పి కూడా అంటే 9:10కి రూట్ క్లియర్ చేసి రాజ్భవన్ నుంచి కూడా బయలుదేరే అవకాశం ఉంది. అయితే 9:11 అవుతున్న నేపథ్యంలో అంటే మరి 1-2 నిమిషాల్లో కూడా ఇక్కడి నుంచి కూడా బయలుదేరే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇందులో
భాగంగా పోలీసులు అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. చూడొచ్చు విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా క్లియర్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంటే మోడీకి సంబంధించి అన్ని విభాగాలుగా పోలీసులు 2 రోజుల నుంచి కూడా చాలా పకడ్బందీ వాతావరణంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మోడీ పాల్గొన్న కార్యక్రమాలు కావచ్చు, నిన్న భారీ బహిరంగకు సంబంధించిన సభ కావచ్చు, పోలీసులు అన్ని విధాలుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీసులు చాలా భారీ బలగాలను మోహరించి అత్యాధునికంగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. 4 విభాగాలుగా అంటే 4 అంచెల భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేసి ఏ ఒక్క వ్యక్తి కూడా అపరిచిత వ్యక్తి లోపలికి వెళ్ళడం కానీ దానికి సంబంధించిన పాసులకు సంబంధించిన జారీ చేసిన వాళ్ళనే లోపలికి పంపించారు. ఇతర వ్యక్తులను కూడా ఎవరిని కూడా లోపలికి పంపించకుండా చాలా జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా మూడియాను మీడియాను కూడా దీనికి సంబంధించి చూస్తే మీడియాను కూడా ప్రోటోకాల్ ప్రకారం కూడా 3 కిలోమీటర్ల వ్యవధిలో ఉంచారు. అయితే ఈ 3 కిలోమీటర్ల వ్యవధితోనే విజువల్స్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా చాలా ఖచ్చితంగా ఎస్పీజీ పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు చెప్తున్నారు. అయితే సెక్యూరిటీ విషయంలో ఎస్పీజీ పోలీసులతో ఎప్పటికప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు సమావేశం ఏర్పాటు చేసుకొని మోడీకి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయాలి, అంతేకాకుండా ఏ సమయంలో ఎలాంటి బందోబస్తు నిర్వహించాలి, విధులు ఎలా నిర్వహించాలని ఎస్పీజీ పోలీసులు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు విధులు కూడా నిర్వహించారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు మోడీ తిరిగి వెళ్తున్న సమయం వరకు కూడా ఏ చిన్న తప్పిదం కూడా చోటు చేసుకోలేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పోలీసులు ఎంత పకడ్బందీగా భారీ భద్రత ఏర్పాటు చేశారంటే ఇప్పటికే బహిరంగ సభలో చూస్తే ఇట్లిస్ట్లో ఉన్న బీజేపీ శ్రేణులు అందరూ కూడా నిన్న భారీ బహిరంగ కూడా సభకు హాజరయ్యారు. ఎందుకంటే ఇటు మావోయిస్టు ఇట్లిస్ట్లో కావచ్చు, టెర్రరిస్ట్ ఉగ్రవాదులకు సంబంధించిన ఇట్లిస్ట్లో కావచ్చు, వీరందరూ కూడా కొంతమంది అగ్రనాయకులు కూడా నిన్న మీటింగ్ కూడా వచ్చారు. అయితే ఆ నేపథ్యంలో కూడా పోలీసులు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. మఫ్తీలో పోలీసులు చాలా బీజేపీ కార్యకర్తల మధ్యలో ఉండి కూడా ఎవరైనా అగంతకులు వస్తున్నారా లేకపోతే దీనికి సంబంధించి ఎవరైనా మావోయిస్టులు వస్తున్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు మఫ్తీలో ఉండి మరి దీనికి సంబంధించి అక్కడ విధులు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అంతేకాకుండా జిల్లాల నుంచి కొంతమంది ఎస్పీలను కూడా హైదరాబాద్ తీసుకువచ్చారు. హైదరాబాద్ తీసుకువచ్చి మావోయిస్టులు కూడా బీజేపీ కార్యకర్తల వస్తుంటే వెంటనే దీనికి సంబంధించి గుర్తుపట్టేందుకు కూడా జిల్లాల ఎస్పీలను కూడా వాడుకున్న పరిస్థితి మనం గమనించాము. అంతేకాకుండా రిటైర్మెంట్ అయిన పోలీసులను కూడా విధుల్లోకి తీసుకొని వారి సూచనలు సలహాల మేరకు కూడా దీనికి సంబంధించి విధులు నిర్వహించారంటే తెలంగాణ రాష్ట్ర సంబంధించిన పోలీసులు మాత్రము చాలా పకడ్బందీగా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసినట్లుగా మనకు 2 రోజుల పర్యటనలో మోడీ భాగంగా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏ ఒక్క వ్యక్తి కూడా అలజడి సృష్టించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముందుగానే తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా 144 సెక్షన్ పెట్టడము, మోడీ ఎక్కడైతే ఉంటారో అక్కడ డ్రోన్ కెమెరాస్ కానీ ఫ్లయింగ్ సంబంధించిన కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ అని చెప్పి కూడా పోలీసులు చాలా ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము దాదాపు 10,000 మంది పోలీసులు విధులు నిర్వహించారు. అంటే మఫ్టీలో చాలామంది పోలీసులు కూడా విధులు నిర్వహించారు. చాలా మామూలుగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కాకి డ్రెస్ వేసుకొని విధులు నిర్వహించారు. అయితే మోడీ కాన్వాయ్ కూడా మూవ్మెంట్ ప్రారంభమైంది. బేగంపేట విమానాశ్రయాన్ని కూడా రాజ్భవన్లో నుంచి కూడా కాన్వాయ్ మూవ్మెంట్ అయిన దృశ్యాలు కూడా చూస్తున్నాము. మొదటగా దీనికి సంబంధించిన పోలీసు డీసీపీకి సంబంధించిన వాహనం కూడా వస్తుంది. పూర్తిగా క్లియర్ ఉందా లేదా అనేది మాత్రము పర్యవేక్షణలో భాగంగా దీనికి సంబంధించి వెళ్తున్న కాన్వాయ్ డీసీపీకి సంబంధించిన వెహికల్ కూడా చూస్తున్నాము. అయితే కాన్వాయ్ వెళ్తున్న నేపథ్యంలో ఒక్కొక్క కాన్వాయ్ కూడా వస్తుంది దీనికి సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం మరికొద్ది అంటే 1-2 నిమిషాల్లోనే మోడీ కాన్వాయ్ కూడా బయలుదేరుతుంది. అయితే పూర్తిగా మోడీ కాన్వాయ్ కూడా బయలుదేరుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ముందుగా పైలట్ వాహనాలు కూడా వెళ్తున్నాయి, ఎస్పీజీ వాహనం కూడా వెళ్తుంది. సెక్యూరిటీలో భాగంగా ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకోవడానికి మరి 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వ్యవధి సమయం పడుతుంది. కాబట్టి 9 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ ఉంటుంది. కాబట్టి మోడీ అంటే అక్కడికి చేరుకోవడానికి 5 నిమిషాల వ్యవధిలోనే ఉంటుంది. కాబట్టి 5 నిమిషాల వ్యవధిలోనే బయలుదేరుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. మోడీ కాన్వాయ్
మోడీ కాన్వాయ్ కూడా వెళ్తుంది. మోడీ కాన్వాయ్లో దీనికి సంబంధించి కూడా పూర్తిగా రాజ్భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు కూడా మనము చాలా లైవ్లో చూస్తున్నాము. ఈ యొక్క దృశ్యాలకు సంబంధించి అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోగానే ప్రత్యేక విమానంలో దీనికి సంబంధించి అక్కడ గన్నవరం కూడా చేరుకుంటారు. గన్నవరం చేరుకున్న దాని తర్వాత అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి 1 గంటల సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి కూడా ఢిల్లీకి వెళ్తున్న మనము పరిస్థితి కూడా గమనిస్తున్నాము. మొత్తానికి మాత్రం రాజ్భవన్ నుంచి కాన్వాయ్ భారీ ఎత్తున పోలీసుల భారీ బలగాల మధ్య కూడా ఈ యొక్క కాన్వాయ్ బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ కూడా బేగంపేట విమానాశ్రయంలో కూడా పోలీసులు చాలా పకడ్బందీ వాతావరణం నేపథ్యంలో కూడా కాన్వాయ్ యొక్క ప్రత్యేక హెలికాప్టర్ ఏదైతే ఉందో అక్కడ చేరుకునేంత వరకు కూడా పూర్తి స్థాయి భారీ బందోబస్తు నేపథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు అనుక్షణం కూడా ఎప్పటికప్పుడు మోడీ భద్రతా సమయం విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్ రైట్, థ్యాంక్ యూ పవన్. ఇక బేగంపేట విమానాశ్రయం వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్. ఇక రాజ్భవన్ నుంచి ప్రధాని మోదీ కాన్వాయ్ బయలుదేరింది. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనుంది. బేగంపేట నుంచి ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్కు వెళ్తారు. అక్కడ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 30 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ రాజ్భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు మరి కాసేపట్లో ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట నుంచి లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత గవర్నర్ తమిళిసై అలాగే రాష్ట్రానికి చెందినటువంటి కీలకమైన బీజేపీ నేతలందరూ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కానీ లేకపోతే వాతావరణం అనుకూలిస్తే ఓకే, అనుకూలించకపోతే ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఆయన రోడ్డు మార్గాన కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చూస్తున్నాం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజ్భవన్ నుంచి ఎంతసేపట్లో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, కొద్ది క్షణాల్లో రాజ్భవన్లో అల్పాహారం విందు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ టూర్ ముగించుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టనున్నాడు. కొద్ది క్షణాల క్రితమే రాజ్భవన్ నుండి బయలుదేరాడు. పూర్తిగా ఈ మార్గం అంటే బేగంపేట నుండి ఎయిర్పోర్ట్ వరకు పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేశారని చెప్పవచ్చు. ఇక్కడ భారీ భద్రత అంటే 4 అంచెల భద్రతలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాన్వాయ్ రాజ్భవన్ నుండి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేకమైనటువంటి విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ ప్రధానికి స్వాగతం పలకడానికి ఏపీ గవర్నర్తో పాటు అక్కడ బీజేపీ నాయకులు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ అధికారికంగా వీడ్కోలు చెప్పడానికి గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున తల్లసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇప్పుడే ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. మిగతా బీజేపీ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే అంటే ప్రధానికి వీడ్కోలు చెప్పడానికి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ బేగంపేట ఎయిర్పోర్ట్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఒకవైపు తెలంగాణ పోలీసులతో పాటు ఎస్పీజీ అధికారులు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నారు. అదేవిధంగా అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మొదట ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుండి భీమవరం వెళ్తారు. భీమవరంలో జరిగేటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ మధ్యాహ్నం వరకు ఉంటారు. అక్కడ 30 అడుగుల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ తర్వాత తిరిగి మళ్ళీ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని మధ్యాహ్నం 1:10 ఢిల్లీ చేరుకుంటారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో ఈ 3 రోజుల పర్యటన ముగించుకొని ఈరోజు మధ్యాహ్నం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ చేరుకుంటారు. ముఖ్యంగా నిన్న మొన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ బిజీ షెడ్యూల్తో ఉన్నారు. నిన్న సికింద్రాబాద్ పెరియడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించినటువంటి విజయ సంకల్ప మహాసభలో పాల్గొని అక్కడ పార్టీ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలతో పాటు తెలంగాణ అభివృద్ధి గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆ ప్రసంగానికి ఈరోజు కూడా తెలుగు ప్రజలే కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, పెద్ద ఎత్తున బీజేపీ వైపుకు రావాలి, వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా డబల్ ఇంజన్ సర్కారు రావడానికి తెలంగాణ ఆస్కారం ఉందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నాయకులతో చర్చించారు. నిన్న సభ తర్వాత కూడా ఈ అంశాల మీద చర్చ జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఒక్కొక్కరుగా అంటే పోలీసు అధికారులే కావచ్చు, తర్వాత ట్రాఫిక్ అధికారులే కావచ్చు, ఇటు ఎస్పీజీ అధికారులు కావచ్చు, ప్రధాని అక్కడి నుండి బయలుదేరడంతో అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. మొత్తంగా బేగంపేట ఎయిర్పోర్ట్ పూర్తిగా అలర్ట్గా ఉంది. అదేవిధంగా ప్రత్యేక విమానానికి సంబంధించినటువంటి విషయాలను కూడా చూస్తే ఇక్కడ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అంశాలను చూసేది ఉంటే ఇక్కడ ప్రత్యేక విమానాన్ని కోసం అన్ని రకాల ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కిషన్ రెడ్డి కూడా భీమవరం వెళ్ళే అవకాశం ఉంది. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో కిషన్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ప్రస్తుతం మనం చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ కాన్వాయ్ని చూడొచ్చు మనం విజువల్లో. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మిగతా నాయకులు కూడా అంటే కొంతమంది బీజేపీ అగ్రనేతలు కూడా వచ్చారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు గవర్నర్ తమిళిసై, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రధానికి వీడుకోలు చెప్పే అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్తో పాటు మిగతా అంటే నాయకులు కూడా కొంతమంది బీజేపీ నాయకులు కూడా స్వాగతం పలికి వీడుకోలు చెప్పడానికి చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాన్వాయ్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తుంది. అందులో ఇప్పుడు దాదాపుగా ఇక్కడ నుండి గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుండి అక్కడ భీమవరంలో జరుగుతున్నటువంటి 125వ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ ఆ ఉత్సవాలు మధ్యాహ్నం వరకు జరుగుతాయి. అక్కడ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ అంటే రాజకీయాలకు అతీతంగా ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అక్కడ గవర్నరు ప్రధానికి స్వాగతం పలకడానికి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రధానికి స్వాగతం పలకడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎయిర్పోర్టు నుండి అంటే తమిళిసై కూడా ఇప్పుడే చేరుకున్నారు ఎయిర్పోర్టుకు. ఇక్కడ ప్రధానికి వీడుకోలు చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి బీజేపీ నాయకులతో అగ్రనేతలతో కొంతమంది పార్టీ నేతలు సమావేశం అవకాశం ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ సంబంధించినటువంటి అగ్రనేతలతో పాటు కేంద్ర క్యాబినెట్ అంటే హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు, క్యాబినెట్ మంత్రులు కూడా నిన్న మొన్న అంటే హైదరాబాద్లో బస్ చేయడంతో పోలీసులంతా అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ పోలీసులతో పాటు ఎస్పీజీ అధికారులు కూడా భారీ భద్రత కల్పించారు. ఇటు మొత్తం అంటే ఢిల్లీలో ఉన్నటువంటి యంత్రాంగమే కావచ్చు, కేంద్ర మంత్రులే కావచ్చు, పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి రావడంతో హైదరాబాద్ పోలీసులు కూడా బిజీగా ఉన్నారని చెప్పవచ్చు, అలర్ట్గా ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి వీడుకోలు పలకడానికి గవర్నర్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వెళ్ళారు. బీజేపీ నాయకులు కూడా అగ్రనేతలు కూడా వచ్చి వాళ్లకు వీడుకోలు చెప్పడానికి కావాల్సినటువంటి దాని మీద అంటే ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్లో పోలీసులు పూర్తిగా అలర్ట్గా ఉన్నారు. అయితే ఇక్కడ నుండి విమానం అంటే కొద్ది క్షణాల్లో బేగంపేట నుండి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి కసరత్తు ఎయిర్పోర్టు అధికారులతో పాటు విమాన శాఖ అధికారులు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన అధికారులు కూడా చాలా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మురళి, రైట్, అంటే ఎటువంటి ఏర్పాట్లు చోటు చేసుకున్నాయి? ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ నుంచి ఫుల్ జోష్లో, బీజేపీ నేతలు ఉన్నారు, కీలకమైనటువంటి ఎవరెవరు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు, ఎవరెవరు సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది? శ్రీనివాస్,
అంటే ముఖ్యంగా బీజేపీ నాయకులు నిన్న మొన్నటి వరకు ప్రధానితోనే గడిపారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం కూడా సికింద్రాబాద్ పెరియడ్ గ్రౌండ్లో జరిగిన సమావేశం తర్వాత బండి సంజయ్తో పాటు డీకే అన్న, అదేవిధంగా కిషన్ రెడ్డి, మిగతా నాయకులు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు కూడా వివేక్ ఇలాంటి నాయకులు కూడా ప్రధానితో భేటీ అయ్యారు. జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో కూడా భేటీ జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు కోసం కావాల్సినటువంటి వ్యూహరచన కూడా చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఇక్కడ కిషన్ రెడ్డితో పాటు మిగతా నాయకులు అంటే ప్రభుత్వ లాంఛనాలతోనే మర్యాదపూర్వకంగా వీడుకోలు పలకడానికి మాత్రం గవర్నర్తో పాటు శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు ఎయిర్పోర్టుకు. అదేవిధంగా గవర్నరు ఇచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మరికొంత సమయాన్ని కూడా ఇటు బీజేపీ నాయకులకు ఇచ్చారు. ప్రస్తుతం అంటే కేవలం గవర్నర్తో పాటు మిగతా కొంతమంది అధికారికంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం చెప్పవలసినటువంటి వాళ్ళు అధికారులు మాత్రమే వచ్చారు. అయితే బీజేపీ నాయకుల సందడి మాత్రం ఎయిర్పోర్ట్లో పెద్దగా కనిపించడం లేదని చెప్పవచ్చు. మొత్తంగా 2 రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో అడుగుపెట్టనున్నాడు. అక్కడ కూడా బీజేపీ నాయకులతో పాటు ఏపీ గవర్నర్ హరిచందన్ కూడా స్వాగతం పలకడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు నుండి భీమవరం చేరుకునే వరకు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి అక్కడ కూడా జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో అంటే రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అన్ని వర్గాలకు చెందిన నాయకులు అక్కడ చేరుకుంటున్నారు. ప్రధానికి అక్కడ భారీ స్వాగతం పలకడానికి బీజేపీ నాయకులు అదేవిధంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసింది. గవర్నర్తో భేటీ అనంతరం తెలంగాణ బీజేపీ నేతలకు కొన్ని కీలక సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా గవర్నరు కంటే ముందు ఇటు జేపీ నడ్డా, అమిత్ షా ఆధ్వర్యంలో జరిగినటువంటి కీలక సమావేశం అదేవిధంగా ప్రధాని ఉపన్యాసంతో పాటు ప్రధానితో కూడా కొంత సమయాన్ని తెలంగాణ నేతలు గడిపారు. వాళ్ళతో భేటీ అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో అధికారంలోకి రావడానికి డబుల్ ఇంజన్ సర్కార్ను ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి దిశానిర్దేశం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో ఈ కార్యవర్గ సమావేశాల తర్వాత ఒక జోష్ వచ్చింది, ఒక నూతన ఉత్తేజం కలిగింది అనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ శ్రేణులు అంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒకవైపు కేసీఆర్కు ఇటు బీజేపీకి ఒక రాజకీయ యుద్ధ వాతావరణమే ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుండి వచ్చేటువంటి నేతలను ఆహ్వానించాలి. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి సంస్థాగత నిర్మాణం కోసం పటిష్టంగా పనిచేయాలి. దానికి జాతీయ నాయకత్వం కూడా పూర్తిగా సహకరిస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా తెలంగాణ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీకి దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక స్కోప్ ఉన్నటువంటి అంశాన్నిగా బీజేపీ ఒక నివేదికను కూడా తయారు చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ నాయకుల్లో కూడా ఒక కొత్త ఉత్సవం ఏర్పడింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నటువంటి వ్యూహరచన కూడా బీజేపీ తెలంగాణ నాయకులు చేస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ అంటే ఆయన నాయకత్వంలో తెలంగాణకు కొత్త ఉత్సవం వచ్చిందని చెప్పవచ్చు. గతంలో జరిగిన ఎన్నికలను ముఖ్యంగా దుబ్బాక, హుజురాబాదు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు ఉన్నారు అన్నటువంటి దాన్ని వాళ్ళు నిరూపించారు. అదే విధమైనటువంటి ఉత్సవంతో ముందుకు వెళ్ళాలన్నటువంటి దానిని ఇటు జాతీయ నాయకత్వం ప్రోత్సహించడంతో వీళ్ళు కూడా చాలా దూకుడుగా పోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇటు అన్ని వర్గాల కోసం ముఖ్యంగా రైతుల కోసం అదేవిధంగా నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి. మరింత ముందుకు పార్టీని తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలి, అవసరమైతే లాఠీ చార్జీలకు కానీ జైళ్లకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా జాతీయ నాయకత్వం వీళ్లకు పిలుపునిచ్చింది. అదే తరహాలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి జోష్తో తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అయితే కేసీఆర్తో జరుగుతున్నటువంటి అంటే ఒక రాజకీయంగా వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించడంతో పాటు ఇటు రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ కూడా తగిన విధంగా గుణపాఠం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి బండి సంజయ్తో పాటు మిగతా నాయకులు సీనియర్ నాయకులు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, రాజ్యసభ
సభ్యులు లక్ష్మణ్ కావచ్చు, అదేవిధంగా ఆ ఉద్యమాల నుండి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, మిగతా నాయకులందరూ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అన్నీ చేసుకుంటూ ముందుకు సాగాలన్నటువంటి దాంతో చెప్తున్నారు. ప్రస్తుతం అంటే పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి పిలుపును జాతీయ నాయకత్వం ఇచ్చింది. 2 రోజుల జరిగినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ డిక్లరేషన్ బీజేపీ నాయకులు ఒక ఆయుధంగా తయారైంది. అయితే ఇందులో కేసీఆర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఈ డిక్లరేషన్లో పొందుపరిచారని చెప్పవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ రైట్ ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోయే 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి భీమవరం చేరుకున్నారు. భీమవరం చేరుకున్న చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. చిరంజీవి వస్తాడో రాడో అన్నటువంటి మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి చిరంజీవి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అనుమానాలకి అలాగే వాటికి తెరదించారు చిరంజీవి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆహ్వానించినటువంటి కార్యక్రమానికి తాను హాజరవుతాను అని కూడా చిరంజీవి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్ని కూడా మనం చూస్తున్నాం. ఆయన మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నారు, సాంస్కృతిక పర్యాటక శాఖకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నారు గతంలో. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఆహ్వానం అందింది తప్ప ఎటువంటి